ఇన్నాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో 6 అడుగుల బుల్లెట్, బబుల్ షూటరు, ట్రబుల్ షూటరు అని అంటున్నారు. ఆయన ఎవరో మీ అందరికి తెలిసిపోయింది. ప్రస్తుతం కవిత ఆయన మీదనే విరుచుకపడుతుంది. అత్యంత అవినీతి పరుడు బీఆర్ఎస్ పార్టీలో ఉంది ఎవరయ్యా అంటే హరీష్ రావు, సంతోష్ రావు అని చెప్తుంది. కాళేశ్వరంలో జరిగిన అవినీతికి ప్రధానమైనటువంటి బాధ్యుడు హరీష్ రావు అని చెప్తుంది. హరీష్ రావు కాళేశ్వరం పేరిట సంపాదించినటువంటి ధనంతో 2018 ఎలక్షన్లో 25 మంది ఎమ్మెల్యేలకు పెట్టుబడి పెట్టినట్టుగా కవిత ఆరోపిస్తుంది. అంతేకాదు వాళ్ళ పేర్లు కూడా తనకు తెలుసు అని చెప్తుంది. ఇతర దేశాలకు ప్రయాణం చేసినప్పుడు ఒకే ఫ్లైట్ లో రేవంత్ రెడ్డితో పాటు హరీష్ రావు ప్రయాణించాడని, అప్పటి నుంచే నాపై ఈ యొక్క కక్ష సాధింపు మొదలైందని కవిత ఆరోపిస్తున్నారు. అంతేకాదు తన తండ్రికి కూడా చెప్తున్నారు, ఏదో ఒక రోజు నిన్ను కూడా మోసగిస్తాడని, రామన్నను మోసగిస్తాడని, బీఆర్ఎస్ పార్టీలో అంతఃకలహాలు సృష్టించి బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకుంటాడని కూడా కవిత ఆరోపణలు చేస్తుంది. ఈ రోజే కాదు, అంతకుముందు వైఎస్ఆర్ బ్రతికున్నప్పుడు కూడా వైఎస్ఆర్ ను కలిసినటువంటి చరిత్ర హరీష్ రావుదని ఆమె విమర్శించడం జరిగింది. అయితే నిన్న తన పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడం జరిగింది. ఎమ్మెల్సీ పదవికి కూడా రిజైన్ చేస్తూ మండలి చైర్మన్ కు పంపించడం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి మీడియా ఇష్టాగోష్ఠిలో పలు ఆసక్తికరమైన విషయాలను చెప్పడం జరిగింది. తన అన్న రామన్నను మాత్రం రామన్న అంటూ వెనకేసుకొస్తూ హరీష్ రావును మాత్రం పూర్తిగా విమర్శించింది. తన అన్న పోటీ చేసినటువంటి సిరిసిల్లలో కూడా రామన్నను ఓడించడానికి హరీష్ రావు కుట్ర పన్నాడని ఈ సందర్భంగా ఆరోపణలు కూడా చేశారు. ఏది ఏమైనా కవిత ఎపిసోడ్ లో బీఆర్ఎస్ పార్టీకి నష్టం జరుగుతుందన్నది వాస్తవం. దాన్ని సరిగ్గా చక్కదిద్దుకోలేకపోయిందనేది కేసీఆర్. ఇది మాత్రం ప్రజలందరూ కూడా అనుకుంటున్నటువంటి విషయం. ఈ విషయం ఇలాగే కొనసాగి కవిత ఇంకా రేపటి నుంచి ఇంకొక రకంగా మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తుల గురించి ఇలాగే కామెంట్ చేస్తుంటే బీఆర్ఎస్ పార్టీ నామరూపాలు లేకుండా పోతుందనేది బీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ ను నమ్ముకున్నటువంటి వారి యొక్క వాదన. అంతేకాదు హరీష్ రావు మూలానే విజయశాంతి, జగ్గారెడ్డి, విజయరామారావు వీళ్ళందరినీ కూడా పార్టీ నుంచి వెళ్ళగొట్టిందే హరీష్ రావు అంటూ కూడా కొత్త బాంబు పేల్చింది కల్వకుంట్ల కవిత. ఈ ఎపిసోడ్ అటు ఇటు తిరిగి అన్ని రాజకీయ నాయకులకు చుట్టుకుంటున్నప్పటికీ వ్యక్తిగత కారణాలతోటే, ఈ కుటుంబంలో ఉన్నటువంటి విషయాలతోటే ఈ సమస్య వచ్చిందని ఇతర పార్టీల నేతలు మాత్రం అంటున్నారు.